హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. కింద నేను ఒక వీడియో ట్యాగ్ చేస్తాను. అయితే ఆ వీడియో కింద నేను ఆ వీడియోలో 12,000 రూపీస్ శాలరీ తోటి మిడిల్ క్లాస్ లైఫ్ ఎట్లా లీడ్ చేయొచ్చు, మా లైఫ్ ఎట్లుంది ఐడియా అయితే తీసుకొచ్చానని అనుకుంటున్నాను. వీడియో కింద చాలా మంది కామెంట్స్ పెట్టారు. మీ హస్బెండ్ శాలరీ ఉంటుంది కదా అక్క అని కొందరు, ఇంకొందరు వాళ్ళ డౌట్స్ని కార్పొరేషన్ చిట్టీలు అంటే ఏంటి, ఎట్లా ఇస్తారు, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కొందరు కామెంట్స్ చేస్తే, ఇంకొందరు మీకు మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ తీసుకోండి అక్క అని చెప్పేసి ఇంకొందరు కామెంట్. వీడియోలో నా ఒక్క 12,000 రూపీస్ శాలరీ తోటి నేను 1 మంత్ మా ఫ్యామిలీకి ఎలాంటి లోటు లేకుండా, అంటే అవుటింగ్స్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, ఇంకా అంటే లిమిటెడ్గా ఖర్చు పెట్టుకుంటూ ఈ 12,000 శాలరీని నేను ఎట్లా ఎక్స్పెన్సెస్, నా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏంటి అనేది చూపిస్తాను. మీరు అడిగిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. మా హస్బెండ్ కార్ డ్రైవర్గా వర్క్ చేస్తాడు. మా చిన్న పాప పుట్టిన దగ్గర నుంచి నన్ను బేబీస్ని చూసుకోవడానికి మాకు ఎవరూ సపోర్ట్ లేరు. సో అందుకోసం అని చెప్పేసి తన ఇంటి దగ్గరే ఉండడం స్టార్ట్ చేసిండు. దట్టు నేను చెప్పాను, నా ఒక్కదాని శాలరీ గురించే ఎందుకు మాట్లాడినా లాస్ట్ వీడియోలో అనేది అయితే ఆన్సర్ చేసిన అని అనుకుంటున్నా. ఇంకా మా హౌస్ రెంట్ గురించి చెప్పకుండా ఉండి ఆ మ్యాటర్ని, అంటే ఆ కాన్సెప్ట్ని హైడ్ చేయడం అని కాదు, మాకు ఓన్ హౌస్ ఉంది కాబట్టి నాకు అదంతా గుర్తులేదు. అండ్ అట్లనే హౌస్ రెంట్కుండే వాళ్ళకి అది చాలా పెద్ద ఎక్స్పెన్స్. ఎందుకంటే ఎవ్రీ మంత్ 2,000 3,000 కట్టుకుంటూ, చిట్టి కట్టినట్టు వాళ్ళకి కట్టుకుంటా, అంటే ఒక ₹1,00,000 చిట్టి వేసుకున్నా కూడా మనకు 20 months అట్లా అయిన తర్వాత కొంచెం అమౌంట్ మనకు కనిపిస్తుంది. బట్ అట్లా ఉండదు కదా, రెంట్కుంటే చాలా అంటే చాలా కష్టం. ఆ సిచ్యువేషన్ ఇంకా టఫ్గా ఉంటుంది. ప్రస్తుతానికైతే మాకు ఆ సిచ్యువేషన్ అయితే, ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మా బావ నన్ను బేబీస్ని చూసుకోవడం కోసం తన వర్క్, తను కిరాయిలు పోకుండా, అంటే తను ఎందుకు ఆపేసిండో కూడా నేను చెప్తాను. తను ఖాళీగా ఉన్న టైంలో నా ఒక్క శాలరీ తోటి ఇల్లు ఎట్లా గడిచిందని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా శాలరీ తోటి నా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉన్నాయని. ఎందుకు పోలేదు అంటే, యాజ్ ఎ డ్రైవర్గా చాలామంది వాళ్ళ వైఫ్స్ ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, తను డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు 2-3 days అలా వెళ్ళాల్సి వస్తే బేబీస్ని పట్టుకొని ఇంట్లో ఒంటరిగా ఉండడం చాలా కష్టం. అంటే ఆ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్ కేస్ ఇంటి అద్దె, అదే హౌస్ రెంట్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అన్నీ ఉంటే కనుక మనము ఎట్లా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎట్లా డివైడ్ చేసుకోవచ్చు, మనం సేవ్ చేసుకోవడానికి స్కోప్ ఉందా లేదా అని. మా ఇంట్లో ఉండే మెయిన్ ఎక్స్పెన్సెస్ మంత్లీ ఏదైనా ఉంది అంటే అది గ్రాసరీస్, రైస్, వెజిటేబుల్స్, ఆయిల్, పప్పులు, పాలు, గుడ్లు, ఇట్లా కొన్ని మాకు మెయిన్ ఎక్స్పెన్సెస్ లాగా ఆల్మోస్ట్ ఒక 3,000 to 3,500 వరకు మనకు గ్రాసరీస్కి ఖర్చు అవుతుంది. అంటే మాకు అందాదకి నేను చెప్తున్న విషయం. ప్లస్ మాకు కరెంట్ బిల్, వాటర్ బిల్ అవన్నీ ఉంటే కనుక 700 to 900 అయితే అయిపోతుంది ఇక్కడనే. ఇంకా గ్యాస్, వంట వండుకోవడానికి గ్యాస్ యూజ్ చేస్తాం కదా, అది మంత్లీ ఒక సిలిండర్ అయితే మాకు అయిపోదు, 2 months పడుతుంది. అంటే 2 monthsకి ఒక 1,000 రూపీస్, అంటే మంత్లీ ఒక 500 రూపీస్ అలా అవుతుంది. ఇంకా మా బేబీస్కి డైపర్స్, బయట ఎప్పుడైనా స్నాక్స్ తీసుకుంటే, ఒకవేళ ఇన్ కేస్ మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తే వాటికి ఇంకొక 2,000 రూపీస్ నుంచి 2,500 వరకు అలా అవుతుంది. ఎక్కువగా అయితే మేము తీసుకునేది ఏంటంటే బయట ఫుడ్, స్నాక్స్ ఉంటాయి కదా అవి పిల్లలకి. అండ్ అట్లనే ఎప్పుడైనా జలుబు, ఫీవర్ వస్తే సిరప్స్, ఇంకా మాకేమైనా చిన్న చిన్న మెడిసిన్స్ అవసరం ఉంటే తీసుకుంటాం అంతే. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లనే ఎటప్పుడు ఈవినింగ్ టైంలో ఎటైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ అయితే పక్కన పెట్టేసుకోవాలి, లోకల్ తిరగడానికి అండ్ మొబైల్ రీఛార్జ్లకి అంతా కలిపి ఒక 1,000 రూపీస్ అయితే అవుతుంది. ఇంకా చాలామంది అడుగుతారు, 12,000 రూపీస్లా సేవింగ్స్ ఎట్లా చేసుకుంటావు అనేసి. మన శాలరీ ఎంత తక్కువైనా సరే మనకు సేవింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. మన శాలరీ ఎంత తక్కువైనా సరే మనకు సేవింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇట్లనే అన్నీ కలిపితే మనం చేసే ఖర్చు, ఎక్స్పెన్సెస్, గ్రాసరీస్, హౌస్ రెంట్, కరెంట్ బిల్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ ప్లస్ సేవింగ్స్ కలిపితే మనకి 12,000 రూపీస్కి ఈక్వల్గా ఉండాలి. ఇన్ కేస్ ఈక్వల్గా లేదనుకోండి, మనము డెప్ట్లో ఉన్నట్టే లెక్క. సో అందుకోసం అని చెప్పేసి మన ఎక్స్పెన్సెస్ ప్లస్ మన సేవింగ్స్ రెండు కలిపి కూడా మనకు వచ్చే శాలరీకి ఈక్వల్గా ఉన్నప్పుడే మన శాలరీ మనకు ఓకే, సఫిషియంట్, ప్రజెంట్ అయితే అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. జనరల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎట్లా అంటే లగ్జరీ లైఫ్ ఉండదు, ఇంకా లగ్జరీ లైఫ్ అయితే ఉండదు, బట్ డెఫినెట్లీ కాంప్రమైజ్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే
పీస్ఫుల్గా ఉండొచ్చు. అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు లగ్జరీ లైఫ్ లేకపోయినా కూడా చాలా అంటే చాలా బెటర్ ఫీలింగ్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, మనం కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అవుతాం కావచ్చు, బట్ అన్నీ ఉన్నోళ్ళు కూడా ఇంత ప్రశాంతంగా అయితే ఉండలేరు నాకు తెలిసి. ఇది కంప్లైంట్ వీడియో అని కాదు, మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే మ్యాక్సిమం అడ్జస్ట్ అంటే ఇక్కడ ఈ చోట్ల ఈ పర్టికులర్ ఖర్చుని మనము కాంప్రమైజ్ అయి తగ్గించుకుంటే ఈ ఖర్చు మనకి ఇంకా దేనికైనా ఫర్దర్ స్టెప్ వేయడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి మనకు దేనికైనా యూజ్ అవుతుంది కదా అనే ఒక చిన్న థాట్ అయితే ఉంటుంది. జనరల్లీ నాకు ఉంటుంది, అదే చెప్తున్నాను. మీకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో అంటే అరే ఈ డబ్బులు ఉంటే ఇంకా దేనికన్నా అవుతాయి కదా, ఇంకా దేనికన్నా యూజ్ అవుతావు కదా, ఇన్ కేస్ పిల్లల స్కూల్ ఫీజు కానివ్వండి, షూస్, ఇంకా వాళ్ళకి ఏదైనా స్టేషనరీ కోసం అనేసి యూజ్ అవుతుంది కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్లీ అట్లనే ఆలోచిస్తాను. ఏదైనా ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఈ 50 రూపీసో 100 రూపీసో ఉంటే నా బేబీకి పెన్సిల్ బాక్సో లేకపోతే ఒక బుక్కో ఒక స్లేటో ఏదో ఒకటి వస్తుంది కదా అనే ఫీలింగ్ తోటి అయితే ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్. మొత్తము ఎక్స్పెన్సెస్ ఏం వాడుకున్నాము అంటే గ్రాసరీస్కి ఒక 3,000 to 3,500 అనుకున్నాం కదా. సరే ఒక 3,500 అనుకున్నాము. 1,000 రూపీస్ వరకు కరెంట్ అండ్ వాటర్ బిల్ అనుకున్నాము. అక్కడికి ఒక 4,500 అయిపోయింది. ఇంకా గ్యాస్ బిల్ ఒక 500 అనుకున్నాం. సో 5,000 ఈజ్ ఎనఫ్ అయిపోయింది. ఇంకో 3,000 అలాగా హౌస్ రెంట్ అనుకుంటే 8,000 వెళ్ళినా కూడా మన దగ్గర ఇంకా 4,000 ఉంటాయి. ఆ 4,000లో 1,000 రూపీస్ వచ్చేసి బయట అవుటింగ్కి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, అండ్ అట్లనే ఒక 2,000 వచ్చేసి మన మెడికల్ ఖర్చులకి, పిల్లలకి సడన్గా ఫీవర్స్ అలాంటివి వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఒక 1,000 రూపీస్ మాత్రం ఇంట్లో పెట్టుకోవడం కోసం అంతే. ఎందుకంటే ధైర్యానికి ఎప్పుడైనా సడన్గా పెళ్ళిళ్ళు ఫంక్షన్లో వచ్చినప్పుడు మనము ఒకరికి చేయి చాపి అడగకుండా మన దగ్గర ఉన్న అమౌంట్నే మనం అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ 31st ఆర్ 30 వచ్చే వరకు కూడా రొటేషన్ చేయడమే లైఫ్. ఇదే మిడిల్ క్లాస్ లైఫ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన సందర్భాలన్నీవే, అండ్ ఇప్పుడు నేను అనుభవిస్తున్న లైఫ్ కూడా ఆల్మోస్ట్ ఇంతే. రూపీస్ సేవింగ్స్ అని అనుకున్నాం కదా, ఇన్ కేస్ ఆ మంత్ మనకి ఈ 2,000 రూపీస్ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి ఏవైనా సరే ఒకవేళ వాళ్ళవి మనకి ఫీవర్స్ అవి లేకపోయినా, స్నాక్స్ ఏమైనా లేకున్నా ఇంకో 1,000 రూపీస్ సేవ్ అవుతాయి కావచ్చు. అంటే మంత్లీ 12,000 రూపీస్ శాలరీ తోటి అట్లీస్ట్ మనం 2,000 రూపీస్ అయినా షేర్ చేయాలి. ఇది నా సజెషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం గట్టిగా కొట్టేసి ఆల్ పైన క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇలాంటి టాపిక్స్ పైన ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.